దేవుడు మనకు స్వాతంత్రతనిచ్చాడు, ఆయన మనకు రక్షణ దయచేసినాడు, ఆయన మనకు ఫ్రీడమ్ని ఇచ్చినాడు. ఇప్పుడు మనము లోకంలో ఉన్నాము. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడట మనకు అన్ని విషయాల్లో కూడా మనకు ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఈ లోకంలో. అయితే ఆయన అంటున్న మాట ఏంటి అని అంటే, అన్నీ చేయదగినవి కాదు. ఇది పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నటువంటి మాట. నీకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు. నాకు ఫ్రీడమ్ ఉందని నా ఇష్టానుసారంగా నేను బ్రతకటానికి లేదు అంటున్నాడు. మనకు స్వాతంత్రం ఉందని మన ఇష్ట ప్రకారంగా మన జీవితాన్ని మనము సాగించడానికి వీలు లేదు అంటున్నాడు. చూడండి, అన్నింటి యందు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచ కొనబడలను. చూసారా, స్వాతంత్రం ఉందని చెప్పి మన ఇష్టానుసారంగా గనక మనం బ్రతికినట్లయితే మనము పాపము చేత మరలా మనము లోపరచబడతాము, శాపము చేత మరలా మనము లోపరచబడతాము, లోకము చేత మరలా మనము లోపరచబడతాము. గనుక స్వాతంత్రం ఉందని మనకిష్టానుసారంగా మనం గనక బ్రతికినట్లయితే మరలా మనము పాపము చేత పట్టబడినటువంటి వారముగా మనమున్నాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్నిటి యందు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ కూడా మనము చేయదగినవి కాదు, అన్నింటినీ కూడా మనము చేయడానికి వీలు లేదు అని అంటున్నాడు. చాలామంది అంటుంటారు, నాకు ఫ్రీడమ్ ఉంది కదా, నాకు స్వాతంత్రం ఉంది, నా జీవితము నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు నేను నా జీవితాన్ని నడిపించుకుంటాను అని అంటున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, స్వాతంత్రం ఉంది కానీ నువ్వు అన్నీ చేయడానికి వీలు లేదు అంటున్నాడు.